సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ అండ్ మీ కరెంట్ ఎనర్జీస్, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఏంటి, అసలు నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ ఇద్దరిది అనేది చూద్దాం. సో యాక్చువల్గా రీడింగ్లో ఎప్పుడు కూడా మీరు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. అప్పుడు ఆ రీడింగ్ చూసిన ఆ ఫలితం అనేది ఉంటుంది. లేదు అంటే జస్ట్ అదొక టైం పాస్ ఆర్ స్టోరీ టెల్లింగ్ అంతే. ఓకే, సో ఈ పాయింట్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అండ్ ఏది రెజొనేట్ అయితే అదే తీసుకోండి. బలవంతంగా ఫిట్ అవ్వడానికి రీడింగ్లో ట్రై చేయకండి. ఓకే, ఆ పాయింట్స్ మీకు రెజొనేట్ అవ్వకపోతే అది మీ రీడింగ్ కాదు. ఓకే, సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ప్రజెంట్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, చాలా సాడ్నెస్లో ఉన్నారు, మిస్ అవుతున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే మీ రిలేషన్షిప్లో ప్రతిదీ ఆ డివైన్ టైమింగ్లో ఈవెన్చువల్లీ మీరు జరగడం చూస్తారు. మీరు ఏ యాక్షన్ తీసుకోరు, ఈ రిలేషన్షిప్ ఎలా సెపరేషన్లోకి వెళ్ళిపోయిందో సేమ్ వే మళ్ళీ దానంతట అదే వచ్చి మీకు కనెక్ట్ అవుతుంది ఆ రిలేషన్ అనేది. ఓకే, ఇది చాలా షాకింగ్గా ఉంటుంది మీకు. ఇది ఎలా అంటే మీ ఇద్దరి మధ్య ప్రజెంట్ కమ్యూనికేషన్ ఉండొచ్చు, లేకపోవచ్చు, బట్ ఆ ఎఫెక్షన్ లేదు, ఆ లవ్ అనేది లేదు, ఆ సపోర్ట్ అవేమీ లేవు మీ ఇద్దరి మధ్య. జస్ట్ ఒక రిలేషన్ ఉంది అంతే, జస్ట్ ఫర్ ఫార్మాలిటీ అన్నట్టుగా ఉన్నారు ఇద్దరు. బట్ ఇదేంటంటే ఆల్మోస్ట్ బ్రేకప్ ఇది. కానీ ఇంకా మీరు ఇద్దరు ఒకరి ఎనర్జీస్ ఇంకొకరు రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. వై? బికాస్ ఇట్స్ ఎ సోల్ కనెక్షన్. సో ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ అసలు ఏం జరగబోతుంది, యూనివర్స్ అసలు ఏం యాక్షన్ తీసుకోబోతుంది మీ రిలేషన్షిప్లో అంటే మీ పర్సన్ని మీతో మాట్లాడేలా అండ్ మీకు తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసేలా మీ పర్సన్ని ఫోర్స్ చేస్తుంది. ఇక్కడ మీ పర్సన్ మైండ్లో కూడా ఒక థాట్ అనేది వచ్చింది, ఒక డెసిషన్ అనేది తీసుకున్నారు. ఏంటి ఆ డెసిషన్ అంటే మీరు తన లైఫ్లో ఎంత సపోర్టింగ్గా, తనకి ఎంత కేరింగ్గా ఉన్నారో అలాంటి పర్సన్ని తను ప్రజెంట్ తన లైఫ్లో ఎప్పుడు కూడా చూడలేదు, ఆర్ తన పాస్ట్లో చూడలేదు. ఓకే, ఈవెన్ ఈ పర్సన్ ఎవరి దగ్గర నుంచి అయితే తన లవ్, తన కేరింగ్ చూసుకోవాలి, ఒక బెస్ట్ పార్ట్నర్లా ఉండాలి అని అనుకున్నారో ఆ పర్సన్ ఎవరో మరి ఇక తెలియదు. ఇక్కడ రీడింగ్లో వాళ్ళు కంప్లీట్గా మీ పర్సన్ని అవాయిడ్ చేస్తూ వచ్చారు అండ్ నౌ ఆల్మోస్ట్ బ్రేకప్లో ఉంది ఆ రిలేషన్. అండ్ సమ్ ఆర్ డీలింగ్ విత్ లీగల్ కేసెస్, లీగల్ ఇష్యూస్ ఏవో నడుస్తున్నాయి. అంటే ఆ లీగల్ కేసెస్తో చాలా ఒక స్ట్రగుల్సమ్ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ అది కూడా ఎండ్ అవ్వబోతుంది మీ పర్సన్ లైఫ్లో విత్ డివైన్ ఇంటర్వెన్షన్. సో దట్ పాస్ట్ ఏదైతే తన లైఫ్లో ఉందో అదంతా కూడా తనకు రిలీజ్ చేసేయాలి. న్యూ ఇయర్ మీతో స్టార్ట్ చేయాలి, ఒక హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ కనెక్షన్ అన్నట్టు ఉండాలి మీతో అనేది వెయిట్ చేస్తున్నారు. మేబీ ఇది న్యూ ఇయర్ విష్తో ఈ న్యూ రిలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. న్యూ రిలేషన్ బట్ విత్ సేమ్ పర్సన్. ఓకే, బట్ సమ్ పీపుల్ ఈ రిలేషన్ని వదిలేయాలని డిసైడ్ అయ్యారు. ఓకే, అది మీ చాయిస్. వన్ న్యూ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు. అంటే జస్ట్ మీకు ప్రపోజ్ చేయడమో లేదా మీతో కొంచెం క్లోజ్గా మూవ్ అవ్వడమో అలాంటిది ఏదో చేస్తారు దిస్ న్యూ పర్సన్ కూడా మీతో ఫ్యూచర్ చూస్తున్నారు. బట్ మీరు ఆ పర్సన్తో ఫ్యూచర్ చూడట్లేదు, మీరు మీ పర్సన్తోనే ఫ్యూచర్ చూస్తున్నారు. అది కష్టమో నష్టమో మీ పర్సనే ఉండాలి మీ లైఫ్లో, ఇంకొకరు ఉండకూడదు అనేది మీ చాయిస్ అనమాట. మీరు ఆల్రెడీ మీ చాయిస్ చేసుకున్నారు, మీ డెసిషన్ మీది, ఆల్రెడీ డిసైడెడ్. కానీ ఇక్కడ ఏంటంటే వన్ న్యూ పర్సన్ ఎంటర్ అవ్వడానికి చూస్తారు
అండ్ కొంతమంది ఆ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది ఆ పర్సన్ని యాక్సెప్ట్ చేయరు, అట్లీస్ట్ ఆ మెసేజెస్కి రిప్లై కూడా ఉండదు. ఓకే, అండ్ బట్ దిస్ న్యూ పర్సన్ ఈజ్ ఆల్సో సింగిల్ పర్సన్, అండ్ ఆ పర్సన్ కూడా సెపరేటెడ్ ఫ్రమ్ సమ్ అదర్ రిలేషన్. సో అలాంటి పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. బట్ మీరు ఎంటర్ అవ్వనిస్తారా అవ్వరా అనేది అది మీ చాయిస్, ఇట్ డిపెండ్స్. ఓకే, సో మీరు న్యూ ఇయర్ స్టార్టింగ్లో మీరు చేయాల్సిన కొన్ని పనులు, ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే, మీరు మిమ్మల్ని మీరు క్లెన్స్ చేసుకోండి విత్ ప్రేయర్స్ ఆర్ క్రిస్టల్స్ ఆర్ మెడిటేషన్. మిమ్మల్ని మీరు క్లెన్స్ చేసుకోండి, మీ ఫ్యామిలీని క్లెన్స్ చేయండి. ఒకవేళ మీరు మ్యారీడ్ అండ్ ఆల్రెడీ ఇన్ ఏ ఫ్యామిలీ అనుకుంటే మీ పిల్లల్ని కూడా క్లెన్స్ చేయండి. వాళ్ళకి కూడా నెగిటివ్ ఎనర్జీస్ అలాంటివి ఏమి వాళ్ళ జోలికి రాకుండా వాళ్ళకి కూడా ఒక ప్రొటెక్షన్ షీల్డ్ అనేది మీరే ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే మీకు తెలుసు ఇవన్నీ, మీరు ఒక స్పిరిచువల్ పర్సన్, కలెక్టివ్. సో మీరే మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకోవాలి ఫ్రమ్ నెగిటివ్ వాయిస్, నెగిటివ్ ఎనర్జీస్ అండ్ ఈవిల్ ఐ. ఓకే, సో అది మీ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు క్లెన్స్ చేయడానికి ట్రై చేయండి. ఇష్టమున్నా లేకపోయినా అంటే కొంతమంది పిల్లలు ఏమంటారంటే, ఏదైనా ఇది చేస్తే బాగుంటుంది, నీ లైఫ్ బాగుంటుంది అని మీరు చెప్పినప్పుడు వాళ్ళు వినకపోవచ్చు, వాళ్ళకి తెలియదేమి. సో మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. లేదా వాళ్ళ పేరు మీద మీరు టెంపుల్లో పూజ చేయించడం అలాంటి విధంగా మీరు చేసుకోవచ్చు, మీరే చేయొచ్చు. ఇంకా అందులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో అలా చేయండి అండ్ ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ ఫ్రమ్ ఈవిల్ ఐ అండ్ నెగిటివ్ ఎనర్జీస్. ఓకే, సో మ్యారేజెస్ ఇక్కడ ఆల్రెడీ మ్యారీడ్ రిలేషన్లో మ్యారీడ్ పర్సన్ ఆర్ ఆల్రెడీ మ్యారీడ్ పీపుల్ కూడా ఈ వీడియో వాచ్ చేస్తూ ఉంటారు. సో ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ మ్యారీడ్ అండ్ సెపరేటెడ్, ఈ సెపరేషన్కి కూడా ఆ క్లోజర్ అనేది వస్తుంది అండ్ అగైన్ మీరు ప్యాచప్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, అండ్ మీ పర్సన్ విషయానికి వస్తే, ఒకవేళ మీ పర్సన్కి మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది ఆర్ ప్రపోజల్ వరకు వచ్చి మళ్ళీ అది బ్రేకప్ అయింది అనుకోండి, మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు. ఈ పర్సన్ ఇక్కడ ఇద్దరు మ్యారీడ్ ఆర్ వన్ ఈజ్ మ్యారీడ్ అన్నట్టుగా వస్తున్నాయి ఎనర్జీస్. సో ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అడుగుతారు, మ్యారేజ్ విషయం ఆ టాపిక్ రైజ్ చేస్తారు, అంటే మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవడానికి. అండ్ ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేయబోతున్నారు, అది కూడా ఇట్ హ్యాపెన్స్ ఇన్ డివైన్ టైమింగ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. అండ్ మీకోసం కొంతమంది దగ్గర మీ పర్సన్ డిస్కస్ చేస్తున్నారు, వాట్ టు డూ అండ్ వాట్ నెక్స్ట్, తను తీసుకోవాల్సిన నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది మీ పర్సన్ ఇంకొకరి దగ్గర డిస్కస్ చేస్తున్నారు. అది కరెక్టా, తను చేయబోయేది కరెక్టా కాదా అనేది కూడా డిస్కస్ చేస్తున్నారు అండ్ ఒక డెసిషన్ అనేది తీసుకున్నారు. ఈ పర్సన్ ఆల్రెడీ మిమ్మల్ని అడోర్ చేస్తున్నారు అండ్ ఇగ్నోర్ చేసిన ఈ పర్సనే మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని అడోర్ చేస్తున్నారు. అండ్ మీకంటే ఒక బెటర్ పర్సన్ తన లైఫ్లో ఇంకెప్పుడు రాలేదు ఇప్పటి వరకు, ఇంకెప్పుడు ఉండరు కూడా. ఓకే, చాలామందితో ఈ పర్సన్ మిమ్మల్ని కంపేర్ చేసి చూసుకున్నారు, బట్ మీలాంటి పర్సన్ తనకి అదొక దొరకడం అంటే అదొక డ్రీమ్ అనమాట. ఇన్ కేస్ మీతో సెపరేట్ అయిపోతే పర్మనెంట్లీ మీ రిలేషన్ ఒక డ్రీమ్ లాగానే ఉండిపోతుంది తన లైఫ్లో. అండ్ తనకెప్పుడు ఇంకా తన లైఫ్లో సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. బట్ అలా జరగడం మీ పర్సన్కి ఇష్టం లేదు, మిమ్మల్ని వదులుకోవడం మీ పర్సన్కి ఇష్టం లేదు ఇక్కడ. అందుకే మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రావడానికి చాలా ట్రై చేస్తున్నారు. అండ్ ఇక్కడ స్టార్టింగ్ ఎలా జరుగుతుంది మళ్ళీ అని అంటే, అగైన్ కమ్యూనికేషన్ నుంచే స్టార్ట్ అవుతుంది. ఈ కమ్యూనికేషన్ అనేది అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే,
ఇట్ స్టార్ట్స్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ అరౌండ్ న్యూ ఇయర్. ఓకే, న్యూ ఇయర్ విష్తో స్టార్ట్ అవుతుంది ఆల్మోస్ట్. ఇక్కడ అదే ఎనర్జీస్ వస్తున్నాయి. ఓకే, సో ఆల్ ఆఫ్ ఎ సడన్ తన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని మీ పర్సన్ ఎక్స్ప్రెస్ చేయరు. అది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది ఆ కమ్యూనికేషన్ అనేది. ఫస్ట్లో కొంచెం డ్రై కమ్యూనికేషనే ఉంటుంది. స్టార్టింగ్ డ్రై కమ్యూనికేషనే అది రోజు రోజుకి పెరుగుతుందన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ. ఎందుకు రిగ్రెట్స్ అంటే ఈ పర్సనే ఈ కనెక్షన్ని సాబిటైజ్ చేశారు. ఈ పర్సన్ ఇంకెవరితోనో మూవ్ ఆన్ అయిపోయారు, మిమ్మల్ని కాదని. కానీ అది ఆ రిలేషన్షిప్ మళ్ళీ బ్రేకప్ అయిపోయింది. వాళ్ళు మీ పర్సన్ ఇన్సల్ట్ చేయడమో ఏదో చేశారు. సో నా ఈ పర్సన్ డిసైడ్ చేసుకున్నది ఏంటి అని అంటే దట్ రిలేషన్ ఏదైతే ఇప్పుడు బ్రేకప్ అయిందో అది మీ పర్సన్కి కరెక్ట్ కాదు అని మీ పర్సనే డిసైడ్ అయ్యారు. ఓకే, అండ్ ఇప్పుడు ఏం డిసైడ్ అయ్యారంటే మీతో కమిట్ అవ్వాలని డిసైడ్ అవుతున్నారు. అయిపోయారు ఆల్రెడీ, బట్ ఇంకా మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలి. ఒకరే డిసైడ్ అయిపోతే అన్నీ ఆ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు. సో ఇద్దరు ఒపీనియన్ ఉండాలి అక్కడ. సో ఇప్పుడు నెక్స్ట్ అదే జరగబోతుంది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అనే వర్డ్ వినిపిస్తుంది ఇక్కడ. ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అంటే మేబీ ఇది డెసిషన్ మేకింగ్ అయి ఉండొచ్చు, లేదా ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో కెరీర్ పరంగా, ఈ కెరీర్ పరంగా ఏదైతే మీరు జాబ్స్ ట్రై చేస్తున్నారో ఆ జాబ్లో మీకు సక్సెస్ వస్తుంది. అది ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అనమాట. ఆ సక్సెస్ అనేది ఆల్రెడీ డిసైడెడ్. సో ఏదైతే జాబ్ కోసం మీరు టార్గెట్ చేశారో ఆ జాబ్ మీకు రాబోతుంది. అండ్ బిజినెస్ వైజ్ కూడా అంతే, మీరు ఎక్స్పెక్ట్ చేసిన ప్రాఫిట్ కంటే ఎక్కువే రాబోతుంది ఇక్కడ. ఓకే, ఒక హ్యూజ్ అమౌంట్ ఏదో మీకు అందుతుంది త్వరలో రిగార్డింగ్ మీ బిజినెస్. లాట్ ఆఫ్ మనీ మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవ్వబోతుంది. అండ్ సమ్ గిఫ్ట్ మనీ ఏదో రాబోతుంది. మేబీ మీ ఎల్డర్స్ అంటే పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్, ఒకవేళ బిజినెస్ చేస్తున్న వాళ్ళైతే మీ వల్ల ఎవరికైనా ప్రాఫిట్ వచ్చి ఉంటే వాళ్ళు మళ్ళీ మీకు ఆ గిఫ్ట్ మనీ అనేది ఇస్తూ ఉంటారు. సో అలాంటిది కూడా ఏదో జరగబోతుంది. సో సంథింగ్ రిలేటెడ్ టు మనీ, ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ మీకు రాబోతుంది. ఓకే, అండ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అంటే 10:10 ఆన్ మై క్లాక్, అది కూడా మళ్ళీ కంప్లీషన్గా చూపిస్తుంది. సో మేబీ ఈ సెపరేషన్ కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు. అండ్ అగైన్ మీరిద్దరూ రీయూనియన్ అవ్వబోతున్నారు. ఓకే, అండ్ అసలు ఈ సెపరేషన్ వచ్చింది ఎందుకు అని అంటే అది కూడా ఒక డివైన్ టైమింగ్ అంతే. ఈ సెపరేషన్ రావాలి. ఈ సెపరేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మీకు ఇంకా మీ ఇద్దరి మధ్య డీప్ అండర్స్టాండింగ్ అనేది వస్తుందన్నమాట. ఒకరి వాల్యూ ఇంకొకరికి తెలుస్తుంది. ఓకే, సో అలా తెలిసినప్పుడే ఆ బాండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. మనీ పైన లేకపోతే ఆర్గ్యుమెంట్స్ పైన బిల్డ్ చేసిన రిలేషన్షిప్ ఎప్పటికీ ఉండదు. అది లాంగ్ టర్మ్ అనేది ఉండదు ఆ రిలేషన్. సో అండర్స్టాండింగ్ పైన ఎప్పుడైతే ఒక రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేస్తారో ఆ రిలేషన్షిప్ లైఫ్ లాంగ్ ఉంటుంది. అదే రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు, నాట్ ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్, ఏ రిలేషన్ అయినా ఒక బెటర్ అండర్స్టాండింగ్ ఉంటే ఆ రిలేషన్షిప్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. ఓకే, ఇన్ ఫ్యూచర్ ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా లేదా ఇంకేదైనా ఎవరైనా వచ్చి మీ ఇద్దరి మధ్య ఆ మిస్అండర్స్టాండింగ్స్ క్రియేట్ చేసిన ఆ రిలేషన్షిప్ అనేది ఒక సక్సెస్ఫుల్ వేలోనే వెళ్తుంది. ఆ ప్రాబ్లమ్స్ ఈజీగా మీరిద్దరూ సాల్వ్ చేసుకుంటారు. ఓకే, సేమ్ వే ఇక్కడ మీ ఇద్దరి మధ్య కూడా ఇప్పుడు అదే జరగబోతుంది. ఇఫ్ థర్డ్ పార్టీ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు అనుకోండి, దట్ థర్డ్ పార్టీ ఇష్యూస్ మీ పర్సనే సాల్వ్ చేసేస్తారు, మీ వరకు రానివ్వరు. ఓకే, ఒక బెటర్ అండర్స్టాండింగ్ ఫేస్ అనేది రాబోతుంది. అందుకే చెప్పాను హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ రిలేషన్
గా చేంజ్ అవ్వబోతుంది ఇన్ దిస్ న్యూ ఇయర్. ఓకే, ఈ ఇయర్లో వచ్చిన సక్సెస్ మీకు లైఫ్ లాంగ్ ఉంటుంది. మీరు ఇంకా ఆ స్ట్రగుల్స్ ఏవైతే ఇప్పటి వరకు ఫేస్ చేశారో ఆ స్ట్రగుల్స్ అన్నీ కూడా రిమూవ్ అవ్వబోతున్నాయి. మీ పర్సన్కి మీకు మధ్య ఉన్న సెపరేషన్ ఏదైతే ఉందో అది కూడా టోటలీ దానికి కూడా ఒక క్లోజర్ అనేది రాబోతుంది విదిన్ ఫ్యూ డేస్. ఈ పర్సన్ కొంచెం ఇంకా 1 వీక్ టైం అనేది కూడా తీసుకోవచ్చు, అరౌండ్ 5 to 7 days. ఓకే, మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఆ టైం తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ కొన్ని లీగల్ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్ అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ అవన్నీ కూడా రిజాల్వ్ చేసుకోవాలి ఈ పర్సన్. ఓకే, సో తర్వాత టైం అంతా మీకు స్పెండ్ చేయడానికి డిసైడ్ అవుతున్నారు ఈ పర్సన్. రెస్ట్ ఆఫ్ ద లైఫ్ మీతో ఉండాలని డిసైడ్ అయ్యారు అండ్ మీతో సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. ఈ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ కూడా మీరు మీ పర్సనే చెప్తారు మీకు. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. జస్ట్ టేక్ వాట్ రెజొనేట్స్. అండ్ రాసులు చెప్తాను. ఇక్కడ ఆల్మోస్ట్ 12 సైన్స్ ఉన్నాయి దీంట్లో. ఆల్మోస్ట్ 12 రాసుల వాళ్ళు ఉన్నాయి. రాసుల వాళ్ళకి రీడింగ్ రెజొనేట్ అవ్వచ్చు. అండ్ అందులో కూడా మీకు ఓన్లీ రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ 8. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 333 with 777 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఓకే, ఆల్ఫాబెట్స్ విషయానికి వస్తే WSKI VSL and I, again I. ఓకే, సో ఇవి ఆల్ఫాబెట్స్. సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వీడియోని లైక్ చేయడమే కాదు, హైప్ కూడా చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.